హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంక్రీజ్ నాలెడ్జ్ ఫర్ ఎస్జిటి ఛానల్. సో చూడండి, ఈరోజు చెప్పుకోబోయే మన కాన్సెప్ట్ వచ్చేసి బోధన పద్ధతులు. సో ట్రై మెథడాలజీ సంబంధించినటువంటి బోధన పద్ధతుల గురించి మనము ఇంతకుముందే కొంచెం చెప్పుకోవడం అనేది జరిగింది పార్ట్గా. సో ఇంకో పార్ట్గా మనము తీసుకురావడం అనేది జరిగింది. సో చూడండి, బోధన పద్ధతులు. సో బోధన పద్ధతిలో మొత్తం ఇంట్రడక్షన్ పార్ట్తో పాటు ఎక్కడి వరకు చెప్పుకున్నామంటే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి వరకు చెప్పుకోవడం అనేది జరిగింది. అందులో కూడా కేవలం 2 పద్ధతుల గురించి చెప్పడం జరిగింది. సో మిగిలిన పద్ధతుల గురించి మనము ఈరోజు డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. సో మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్లు ఏంటివి? సో బోధన పద్ధతుల్లో ఉపాధ్యాయ కేంద్రీకృతం సంబంధించినవి. సో ఇవల్ల ఏంటివి? ఉపాధ్యాయ కేంద్రీకృతానికి సంబంధించినటువంటి బోధన పద్ధతులు. సో వీటిలో మనము టోటల్ 6 ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో 6 కూడా మనము సిల్లీ కోడ్తో చెప్పుకోవడం జరిగింది. సో ఆ 6లో ఫస్ట్ మనకు వచ్చేసి ఉపన్యాస పద్ధతి. సో చూడండి, ఉపన్యాస పద్ధతి. ఈ ఉపన్యాస పద్ధతి గురించి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి మనం ఏం చెప్పుకున్నాము? ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. సో ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. సో థర్డ్ వన్ ఏముంది నెక్స్ట్ అంటే చారిత్రక పద్ధతి. సో నెక్స్ట్ ఏముందంటే కథనిక పద్ధతి. సో కథనిక పద్ధతి. నెక్స్ట్ వన్ ఏముందంటే నిర్మాణ పద్ధతి. సో లాస్ట్ వన్ ఏముందంటే వనరుల పద్ధతి. సో మనకు వీటి 6 గురించి చెప్పుకుంటే బోధన పద్ధతుల్లో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు అనేటివి అయిపోవడం అనేది జరుగుతుంది. తర్వాత మనము విద్యార్థి కేంద్రీకృత పద్ధతుల గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు మనం ప్రజెంట్గా ఉపాధ్యాయ కేంద్రీకృతంలో ఉన్నాం. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి అంటే ఏమిటంటే చూడండి, ఇందులో క్రియాశీలం ఉండేది ఉపాధ్యాయుడు, క్రియారహితం ఉండేది సో ఎవరు? విద్యార్థి. అంటే నిష్క్రియాత్మకంగా ఉండేది విద్యార్థి, సో యాక్టివ్గా ఉండే తోడు ఉపాధ్యాయుడు. సో కాబట్టి ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అందులో మనం ఉపన్యాస పద్ధతి గురించి చెప్పుకున్నాం. సో ఉపన్యాస ప్రదర్శన పద్ధతి గురించి చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనము థర్డ్ వన్ వచ్చేసి చారిత్రక పద్ధతి గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. సో చారిత్రక పద్ధతి, దీన్ని మనము సోషల్కి ఎక్కువగా వాడుతూ ఉంటాం. సో సోషల్కి ఎక్కువగా వాడుతూ ఉంటాం ఈ పద్ధతిని. చారిత్రక పద్ధతి అనేది ఒక చరిత్రను ఆధారం చేసుకొని మనకు బోధించేటువంటి ఒక పద్ధతి. సో చారిత్రక పద్ధతి అనేది ఒక చరిత్ర అంశాన్ని ఆధారం చేసుకొని మనం బోధించేటువంటి పద్ధతి మనకు చారిత్రక పద్ధతి అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. చూడండి, ఈ చారిత్రక పద్ధతి మనం బోధించాలంటే మనకు 3 రకాల విధానాలు అనేవి ఉండడం అనేది జరిగింది. సో 3 విధానాలు పట్టుకొని మనము ఈ చారిత్రక పద్ధతిని బోధించవలసి ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఉపాఖ్యానకం అని చెప్తారు. సో ఫస్ట్. సెకండ్ వన్ వచ్చేసి మనకు జీవిత చరిత్రలు ఉంటాయి. సో జీవిత చరిత్రలు. సో థర్డ్ వన్ వచ్చేసి పరిమాణశీలత ఉంటుంది. సో పరిమాణ క్రమం. ఈ 3 బేసిక్ చేసుకొని మనము ఈ చరిత్ర పద్ధతిని మనము బోధించవలసి ఉంటుంది పిల్లవాడికి. సో మనమే ఉన్నాం. సో మనం ఉపాధ్యాయులం. సో మనం యాక్టివ్గా ఉండాలి. సో వాళ్ళు ఇన్యాక్టివ్గా ఉండాలి. సో ఈ మెథడ్లో మనం ఏం చేసామంటే ఒక మ్యాటర్ని తీసుకురావడం అనేది జరిగింది. ఆ మ్యాటరు తీసుకొచ్చి ఆ అంశాన్ని పిల్లలకు బోధించవలసి వచ్చింది. సో ఆ బోధించేటప్పుడు ఈ 3 మనకు చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో ఆ 3 ఏంటంటే విధులు: ఉపఖ్యానకం, జీవిత చరిత్రలు, సో పరిణామక్రమం అనేది రావడం అనేది జరిగింది. సో చూడండి, మనకు ట్రై మెథడ్లో ఇది వస్తుంది, టెట్కమ్ డిఎస్సికి ఇది వస్తుంది అని చెప్పనిగా ఉండదు. పోయినసారి మనకు పరిమాణ క్రమం మీద అడగడం అనేది జరిగింది. సో అది ఎందుకు కూడా మనం చెప్పుకున్నాం. అసలు ఉపజ్ఞానకం అంటే ఏమిటి అని అంటే, మనం చెప్పేటువంటి ఈ చరిత్రాంశంలో ఏదో ఒక అంశాన్ని ఏం చేస్తాం? బేసిక్గా చేసుకొని చెప్తూ ఉంటాం. సో ఏదో ఒక అంశాన్ని మనం ఆధారం చేసుకొని చెప్పేటువంటి ఆ చారిత్రక పద్ధతిని మనం ఉపజ్ఞానకం అని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఈ ఉపజ్ఞానకం సంబంధించి మనం ఏం చేస్తామంటే ఏదో ఒక అంశాన్ని తీసుకుంటాం. ఆ అంశాన్ని తీసుకుని దానికి రిలేటివ్కి సంబంధించినటువంటి చరిత్ర కారకాలు మొత్తము చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం.
ఇప్పుడు చూడండి, మనకు 1919లో ఏం ఏర్పడింది, నానాజాతి సమితి అనేది ఏర్పడడం అనేది జరిగింది. సో ఈ అంశాన్ని మనము మైండ్లో పెట్టుకొని, సో నానాజాతి సమితిని మైండ్లో పెట్టుకొని అంతకుముందు జరిగినటువంటి మొదటి ప్రపంచ యుద్ధం గురించి చెప్పుకుంటూ ఉంటాం. అర్థమవుతుందా? ఈ అంతకుముందు జరిగినటువంటి మొదటి ప్రపంచ యుద్ధం, సో దేని వల్ల కలిగింది, సో దేని వల్ల ఆధారం వచ్చింది, అది చెప్పేసిన తర్వాత మనకు దీని ఒప్పందం కోసమే మనకు నానాజాతి సమితి ఏర్పడింది అని చెప్పేసి 1990లో అని ఒక అంశాన్ని చెప్తాం. అంటే డైరెక్ట్ వెళ్ళేసి నానాజాతి సమితి అంటే ఇది అని చెప్పం కదా, ఒక అంశాన్ని తీసుకుంటాం, ఆ అంశానికి ముందు వెనక జరిగినటువంటి మ్యాటర్ కలెక్ట్ చేసుకొని ఆ బేసిక్ని తర్వాత మనకు ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నానాజాతి సమితి అని చెప్తాం. అదే 1919లో మనకు చూడండి, సో జలియన్ వాలా బాగ్ కూడా జరిగింది. సో ఈ విధంగా మనకు ఈ నానాజాతి సమితి అనేది ఒప్పందం జరిగింది. సో కొన్ని రోజుల తర్వాత ఈ నానాజాతి సమితి కంట్రోల్ చేయలేకపోయింది వరల్డ్ని. అప్పుడు మనకు 1945లో ఏం ఏర్పడింది, గుర్తుపెట్టుకోండి, ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. ఐక్యరాజ్య సమితి. సో ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. సో మనకు 2 ప్రపంచ యుద్ధాలు కూడా జరిగిపోయాయి. సో 2వ ప్రపంచ యుద్ధం ఫలితంగా మనకు ఐక్యరాజ్య సమితి అనేది ఏర్పడడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనకు ఒక అంశాన్ని తీసుకుంటాం, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అంశాలను ఏం చేస్తామంటే వివరించుకుంటూ వెళ్తాం. సో కాబట్టి బేసిక్ ఎలిమెంట్ తీసుకుంటాం, అటు చుట్టుపక్కల ఉన్నటువంటి మ్యాటర్ని మొత్తం కలెక్షన్ చేసుకుని దీనికి రిలేటివ్గా మాట్లాడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి చరిత్రాంశానికి సంబంధించిన పద్ధతిలో మనకు సబ్గా ఉండేది ఉపఖ్యానకం. సో ఉపఖ్యానకం అంటే ఏదో ఒక అంశాన్ని ఆధారం చేసుకుని మనము ఆ చారిత్రక అంశాన్ని చెప్పుకుంటూ వెళ్ళాలి పిల్లవాళ్ళకి. సో డైరెక్ట్ మ్యాటర్ అనేది చెప్పకూడదు, ఇది బేసిక్గా ఉండాలి. సో దీనికి సంబంధించినటువంటి మ్యాటర్లు డెప్త్కు వెళ్ళాలి, తర్వాత దీని దగ్గరకు వచ్చేసి దీన్ని డెప్త్లో తీసుకొని వెళ్ళాలి. ఈ విధంగా మనకు ఉపఖ్యానకం అనేటువంటి రకం అనేది ఉండడం అనేది జరుగుతుంది చారిత్రక పద్ధతిలో. సెకండ్ వన్ చూడండి, జీవిత చరిత్రలు ఉన్నాయి మనకు. సో ఏమున్నాయి, జీవిత చరిత్రలు. సో జీవిత చరిత్ర అంటే ఏమిటి అని అంటే దాదాపు మనకు గుర్తుండేటివి మహానుభావుల యొక్క జీవిత చరిత్రలు ఈ పద్ధతి ద్వారా చాలా బాగా చెప్పచ్చు. ఎవరెవరు, సో గాంధీ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, రవీంద్రనాథ్ ఠాగూర్ కావచ్చు, అదేవిధంగా సంఘ సంస్కర్తలు అయినటువంటి కందుకూరి వీరేశలింగం, అదేవిధంగా మనకు చాలామంది ఉండడం అనేది జరిగింది. సో భగత్ సింగ్ అని ఇటువంటి వాటి యొక్క జీవిత చరిత్రలు మనం చెప్పుకోవడానికి మనకు ఈ చరిత్రాంశం పద్ధతిలో రకమైనటువంటి జీవిత చరిత్రలో చెప్పబడడం అనేది జరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా? సో గాంధీ చరిత్ర గురించి సో చూడండి, పోయినసారి కమిటీలో చాలా రకాలుగా అడగడం అనేది, సో ఆన్లైన్ కాబట్టి మనకు ఫామ్ కావడం అనేది జరుగుతుంది. సో క్వశ్చన్స్ వివిధ టైప్స్లో. ఒకవేళ మీకు గాంధీ గారి జీవిత చరిత్ర లేదా సుభాష్ చంద్రబోస్ గారి జీవిత చరిత్ర, సో లేకపోతే వీటి యొక్క అంశాల గురించి చెప్పుకోవాలంటే చరిత్ర పద్ధతిలో ఏ రకాన్ని వాడతారో అని అడిగారు అనుకోండి, జీవిత చరిత్రల గురించి చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకు టెట్ కమిటీ అట్లో అడగడం అనేది జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు థర్డ్ వన్ వచ్చేసి పరిమాణ క్రమం. సో చూడండి, మనకు తెలుగు మెథడ్లో కూడా ఉంది పరిమాణశీలత అని. అంటే ఏంది, భూతకాలం నుంచి భవిష్యత్తు కాలం వరకు మార్పులు జరుగుతూ ఉండాలి, దాన్నే మనం మార్పునే పరిమాణం అని చెప్తాం. సో చూడండి, సో సారీ పరిమాణం కాదు, పరిణామం. సో ఈ విధంగా మనకు మారుతూ ఉంటుంది. సో మార్పు అనేది దీనిలో కలుగుతూ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, మార్పు అనేది కలుగుతుంది ఎప్పటి నుంచి, గతకాలం నుంచి భవిష్యత్తు, సో వర్తమానం, సో గతకాలం నుంచి వర్తమానం వరకు. కాబట్టి మనకు గతకాలంలో ఏ విధంగా ఉంది, వర్తమానంలో ఏ విధంగా ఉంది అనేటువంటి కాన్సెప్ట్ను తెలిపేదే మనకు పరిణామ క్రమం అని చెప్పేది. అదేవిధంగా వీటిని ఊహించుకొని భవిష్యత్తు గురించి కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. సో దానికి ఉపయోగపడేది మనకు పరిణామ క్రమం అంటాం. చూడండి, మనకు మానవుని ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మానవుని పరిణామ క్రమమే తీసుకుందాం ఎగ్జాంపుల్ కిందకి. మొదటగా ఏర్పడినటువంటి ఆది మానవుడు, సో మీకు తెలుసు, సో ఎటువంటి దుస్తులు లేవు, అటువంటి ఆహారాన్ని ఇప్పుడున్నటువంటి మోడర్న్గా అయితే అస్సలు లేడు. చిన్నగా డెవలప్మెంట్ చేసుకుంటూ వ్యవసాయం నేర్చుకున్నాడు. సో జంతువులు పెట్టడం నేర్చుకున్నాడు. సో నిప్పు కనుగొన్నాడు. సో తర్వాత రక్షణ కోసం గృహాలు కట్టుకోవడం జరిగింది. తర్వాత నాలెడ్జ్ని ఉపయోగించుకుంటూ వ్యవసాయం చేస్తూ సో తన ఆహారాన్ని తను సంపాదించుకోవడం. సో ఈ విధంగా
బండి చక్రాలు కనుక్కోవడం. సో ఈ విధంగా కనుక్కున్నటువంటి మానవుడు ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగా ఉన్నాడో మోడర్న్గా ఇవ్వడం అనేది జరిగింది. అర్థమవుతుందా? ఈ విధంగా మార్పు అనేది ఏ విధంగా కలిగిందో తెలిపేది మనకు చరిత్రలో పరిణామ క్రమం అనేటువంటి రకానికి చెందినది. ఒక చరిత్రాంశం మనం చెప్పడానికి వెళ్తూ ఉన్నాం. సో చరిత్రకు సంబంధించినటువంటి ఒక టాపిక్ మనం తీసుకొని చెప్పాలనుకుంటాం. అది చారిత్రక పద్ధతికే సంబంధం అవుతుంది. ఈ చారిత్రక పద్ధతి చెప్పుతున్నప్పుడు ఇది ఈ 3 రకాల్లో ఏదో ఒకదానికి టాపిక్కి చెందుతుందా అని ఆలోచించి ఈ టాపిక్లను మనము వేటిలో చెప్పాలనేది కాన్సెప్ట్. ఇప్పుడు గాంధీ గారి చరిత్ర ఉంది. సో గాంధీ గారి చరిత్ర ఏ దాంట్లో చెప్పాలి? మనము చరిత్రక అంశంలో చెప్పుకోవాలి. ఏ రకంలో చెప్పాలి? జీవిత చరిత్రలో ఉన్నటువంటి దాంట్లో చెప్పుకోవాల్సి ఉంటుంది. లేదు, మనకు ఒక అంశాన్ని డీప్గా చెప్పాలనుకుంటాం. సో ఆ అంశాన్ని ఆధారం చేసుకుని ఇంకా లోతుకు వెళ్ళాలనుకుంటాం. అంటే ఆ చారిత్రక అంశం తీసుకోవాలి, అందులో ఉపజ్ఞానకం తీసుకోవాలి, దాంట్లో ఆ మ్యాటర్ చెప్పాల్సి ఉంటుంది. లేదు, మనము గతంలో ఏ విధంగా ఉండేది, సో వర్తమానంలో ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో ఏ విధంగా ఉంది అని మనము ఆ మార్పుని చెప్పాలనుకుంటామంటే అదే చరిత్ర అంశంలో ఏం చేయాలి? సో చారిత్రక అంశంగా తీసుకొని బోధన పద్ధతిని ఆ పరిణామ క్రమంలో తీసుకొని దాన్ని మనం ఏం చేయాలి? ఆ కాన్సెప్ట్ని చెప్పుకుంటూ వెళ్ళాలి. సో ఆ కాన్సెప్ట్ ఏ దానికి ఎందుకు వస్తుందంటే పరిణామ క్రమం కిందకి వస్తుంది. అర్థమవుతుందా? ఇది మానవుని యొక్క డెవలప్మెంట్. సో గతంలో ఎలా ఉండేది, సో వర్తమానంలో ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉంది కూడా ఊహిస్తాం. మనకు రవాణా వ్యవస్థ ఉంది. సో చూడండి, రవాణా వ్యవస్థ. సో ఇంతకుముందు మనము చూసుకుంటే చక్రాల బండిలు ఉన్నాయి, ఇప్పుడు టైర్లు వచ్చేసాయి. ఇప్పుడు గాల్లో ఎగురుతున్నాయి, సో నీటిలో వెళ్తున్నాయి, సో భూమి మీద కూడా వెళ్తున్నాయి. సో అంత డెవలప్మెంట్ అనేది రావడం అనేది జరిగింది. సో కాబట్టి చూడండి, గతం గురించి, వర్తమానం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచింప చేయడానికి ఉపయోగపడేదే పరిణామ క్రమం అనే రకం. ఇప్పుడు మనకు టెట్కామ్ డియాట్లో పోయినసారి ఏమడిగా అంటే కాంతి సిద్ధాంతాలు ఉన్నాయి. మనకు కాంతి సిద్ధాంతాలు చూడండి, ఫెర్మాట్ ఏమంటాడంటే సో కాంతి అనేది ఎల్లప్పుడూ తక్కువ దూరాన్ని మాత్రమే తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఎవరు? ఫెర్మాట్ నియమం ప్రకారం. అక్కడి నుంచి మనకు కాంతికి యానకం అవసరం లేదు, సో కాంతి అనే శూన్యంలో కూడా ప్రయాణిస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ నుంచి మొదలు పెట్టుకొని మనకు ఆ కాంతి సిద్ధాంతాన్ని ప్రజెంట్ ఉన్న వరకు ఎంత ఉపయోగించుకుంటామో మీరే చూసుకోండి. సో మనకు కరెంటు, విద్యుత్ ప్రవాహాలు దానిలో కూడా బేసిక్ ఆధారం కాంతి. ఆ థాట్ వచ్చింది కూడా. సో కాబట్టి కాంతి సిద్ధాంతం అనేది ఎక్కడి నుంచి ఎంతవరకు వచ్చిందో చూడండి. మనం చూస్తున్నటువంటి సో కాంతి విక్షేపణం, పరిక్షేపణం ద్వారా, సో మీకు తెలుసు కాంతి విక్షేపణం, పరిక్షేపణం ద్వారా వెబ్జిఆర్స్, ఆ కాంతిలో ఉన్నటువంటి 7 రంగులు, సో ఆ 7 రంగుల మిళితమే మనకు తెలుపు రంగు. సో ఈ విధంగా మొత్తము ఇంతకుముందు తెలియని అంశాలను ప్రజెంట్ మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో ఒకసారి చూడండి. ఈ సాంకేతికంలో ఈ విధంగా కాంతి సిద్ధాంతం అనేది మనం బోధించాలంటే సో చారిత్రక పద్ధతిలో మనము ఏ రకాన్ని తీసుకోవాలి అని అడగడం జరిగింది. సో దాన్ని మనం పరిణామ క్రమం అని చెప్పడం జరుగుతుంది. సో పరిణామ క్రమం అర్థమవుతుందా? పరిణామ క్రమం ఇది మనకు గత టెట్కామ్ టియాట్లో అడగడం అనేది జరిగింది. సో టెట్కామ్ టియాట్లో ఇక్కడ అడగడం అనేది జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఇది మనకు చారిత్రక పద్ధతి యొక్క బోధనకు సంబంధించినటువంటి విధానం. అర్థమైందా? సో ఇది విధానం. నెక్స్ట్ చూసుకుంటే మనకు కథాకథనిక పద్ధతి. సో చూడండి, కథాకథనిక పద్ధతి. ఈ కథాకథనిక పద్ధతి అంటే సో చూడండి, ఇందులో ఏముంటుందంటే సో బాలగేయాలు కానీ, సో నాటకాలు కానీ, సో మనకు సంబంధించినటువంటి వివిధ రకాల గేయాలు కానీ, సో ఆ కథల రూపంలో ఉన్న వాటిని యాక్షన్ చేస్తూ చెప్పడం కానీ, వీటి కోసం మాత్రం మనకు ఈ కథాకథనిక పద్ధతి అనేది ఉపయోగపడుతుంది. సో కేవలం మనం మాటలతోనే మాట్లాడుతూ ఉంటాం. ఏమంటే హావభావాలు తెలుపుతూ మాట్లాడుతూ ఉంటాం. అంటే మాట్లాడుతూ సైకిల్ చేస్తూ, సో కంటితో సైకిల్ చేస్తూ, మనకు కథకళి ఉంది కదండి, సో కండ్లతో వాళ్ళు ముఖ కవలికలతోనే మనకు మీనింగ్ తెప్పిస్తుంటారు. కానీ ఇక్కడ వాయిస్ కూడా బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది కథాకథనిక పద్ధతి. ఉపన్యాస పద్ధతి ఉంది చూడండి, సో ఉపన్యాస పద్ధతికి రూపాంతరం చెందింది. సో దీని యొక్క రూపాంతరమే కథాకథనిక పద్ధతి. గుర్తుపెట్టుకోండి, కథాకథనిక పద్ధతి యొక్క రూపాంతరమే సో ఉపన్యాస పద్ధతి యొక్క రూపాంతరమే కథాకథనిక పద్ధతి. ఇందులో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు చూడండి, ఆ మ్యాటర్కి సంబంధించినటువంటి సో ఇప్పుడు మనకు కాకతీయ సామ్రాజ్యం ఉంది. సో కాకతీయ సామ్రాజ్యం ఉంది, అందులో రుద్రమ్మదేవి ఉంది. సో రుద్రమ్మదేవి యొక్క అంశం గురించి చెప్పాలి. సో చెప్పాలనుకున్నప్పుడు మామూలుగా ఆమె జీవిత చరిత్ర గురించి చెప్పుకుంటే అది చరిత్ర అంశం అవుతుంది కాదు. ఇక్కడ ఆ నాటకం రూపంలో కానీ, లేకపోతే బాల గేయాల రూపంలో కానీ, సో లేకపోతే ఒక
నాటక రూపంలో, సో గేయ రూపంలో, సో ఈ విధంగా హావభావాలను తెలుపుతూ చెప్తున్నారు అనుకోండి, అది కథాకథనిక పద్ధతికి సంబంధించి వెళ్తుంది. అర్థమవుతుందా? కేవలం చెప్తే అది ఉపన్యాస పద్ధతి అవుతుంది. అదే ఊగా సో కాకతీయ సామ్రాజ్యం గురించి చరిత్ర ప్రకారం చెప్పుకుంటే అది చరిత్రాంశం కిందకి వెళ్తుంది. కానీ ఇది ఏంటంటే చెప్పేటువంటి మనకు ఆ అంశాన్ని హావభావాలతో ప్రాక్టికల్గా చూపించడం అనేది జరుగుతుంది. సో నాటకీకరణ పద్ధతి మాదిరి చూపడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మీరు చాలా యూట్యూబ్లలో చూస్తుంటారు మేడమ్స్ వాళ్ళు, సో గవర్నమెంట్ జాబ్ కొట్టిన వాళ్ళు రీసెంట్గా సో మేము కూడా చూడడం జరిగింది. సో కొన్ని వీడియోలు ఎక్సలెంట్గా ఏం చేస్తున్నారంటే స్కూల్లో పిల్లలకు చెప్పేటప్పుడు ఆ అంశాన్ని ప్రాక్టికల్గా చేపించి మరి చూపిస్తున్నారు. రోడ్డు వ్యవస్థకు సంబంధించి కానీ, సో స్త్రీలను పెద్దలను గౌరవించడం కానీ, వికలాంగులను గౌరవించడం కానీ, సో ఇటువంటి కాన్సెప్ట్లు ఏం చేస్తున్నారు వాళ్ళు చెబుతూ పిల్లలకు నేర్పిస్తూ వాళ్ళకు దాన్ని రోల్ ప్లేగా ఆడి చేపిస్తూ ఉన్నారు. దానికి కల కారణం ఈ పద్ధతి, కథాకథనిక పద్ధతి. సో చూడండి, అంశాన్ని ఏం చేయాలి, హావభావాలతో నేర్పించాలి. సో దీన్ని మనం ఏమంటామంటే ఉపన్యాస కథాకథనిక పద్ధతి అంటాం. ఇందులో విద్యార్థికి ఎటువంటి పాత్ర అనేది ఉండదు, కేవలం చెప్పడం జరుగుతుంది. వాళ్ళ యాక్షన్ తర్వాత వాళ్ళ ఇష్టం అది. సో కేవలం నేర్పించేవాడే ఉపాధ్యాయుడు. కాబట్టి దీంట్లో హావభావాలతో నేర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది కథాకథనిక పద్ధతికి సంబంధించినటువంటి అంశం అనేది చెప్పుకోవడం అనేది జరిగింది. సో నెక్స్ట్ మనకు వచ్చేసి నిర్మాణ పద్ధతి. సో నిర్మాణ పద్ధతి మనకు మ్యాక్సిమం విజ్ఞాన శాస్త్రానికి ఉపయోగపడుతుంది. సో విజ్ఞాన శాస్త్రానికి ఉపయోగపడేది మనకు నిర్మాణ పద్ధతి. సో చూడండి, విజ్ఞాన శాస్త్రం యొక్క ఇంట్రడక్షన్లోనే మనకు ఉంటుంది. విజ్ఞాన శాస్త్రం అనేది మనకు ప్రక్రియలు, సో ఫలితాల మిళితం. అంటే విజ్ఞాన శాస్త్రం అనేది మనకు ప్రక్రియలు, ఫలితాలతో వీటి రెండింటిని కలిపితే ఏర్పడింది మనకు విజ్ఞాన శాస్త్రం అని మనకి ఇంట్రడక్షన్ పార్ట్లోనే ఉంటుంది. సో ఎవరు చెప్పారు ఇది అంటే మనకు ఫినిక్స్ అండ్ షాబ్ అని చెప్పడం అనేది జరిగింది. అర్థమవుతుందా? ఎవరు? ఫినిక్స్ అండ్ షాబ్. వీళ్ళే ఇది విజ్ఞాన శాస్త్రం అంటే ప్రక్రియలు, ఫలితాల యొక్క నిర్మాణం. సో చూడండి, ప్రక్రియలు ప్లస్ ఫలితాల నిర్మాణమే మనకు విజ్ఞాన శాస్త్రం అని చెప్పింది ఎవరు? ఫినిక్స్ మరియు ష్వాబ్ అనేటువంటి శాస్త్రవేత్తలు. సో నిర్మాణం అంటే ఏంది? సో నిర్మించడం. వేటి నిర్మించాలి? సబ్జెక్టులను నిర్మించుకోవాలి. ఒక సబ్జెక్ట్ ఏర్పడిందంటే ఖచ్చితంగా అది కొన్ని మేళవింపుల కలయింపు ఉంటుంది. అర్థమవుతుందా? సో కొన్ని ప్రక్రియలు లేదా కొన్ని ఉత్పన్నాల మేళవింపు ఉంటుంది. అప్పుడే మనకు ఒక సబ్జెక్ట్ అనేది నిర్మించబడుతుంది అని చెప్పే కాన్సెప్టే మనకు విజ్ఞాన శాస్త్రం. ఆ విజ్ఞాన శాస్త్రానికి మనకు ప్రక్రియలు, ఫలితాలు, సో వీటి యొక్క నిర్మాణంతోనే మనకు ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియలు మనకు ప్రాసెస్ అంటే ఏ విధంగా ప్రాసెస్ చేయాలని తెలిపితే, సో ఈ ఫలితాలు మనకు ఉత్పన్నాలను చూపిస్తాయి. ఏర్పడినటువంటి ఫలితాలు ఏమిటి అనేవి చూపిస్తాయి. ఇప్పుడు చూడండి, మనకు ఉంది. సో ఈ ప్రక్రియలో నమ్ముకుని వెళ్తే మనకు ఏమి ఏర్పడుతుంది? సంశ్లేషణాత్మకం ఏర్పడుతుంది. ఈ ఉత్పన్నాలను నమ్ముకొని వెళ్తే మనకేమవుతుంది? ద్రవ్యనాత్మకం అనేది ఏర్పడుతుంది. సో చూడండి, అసలు ఏంటి ఇవి వల్ల అంటే ఈ విజ్ఞాన శాస్త్రంకి నిర్మాణానికి ఉపయోగపడేటువంటి ఎలిమెంట్స్, మూలకాలు. అర్థమవుతుందా? ఒక శాస్త్రం ఏర్పడాలంటే ఖచ్చితంగా దాంట్లో కొన్ని ఎలిమెంట్స్ అనేది కావాలి. ఒక పదార్థం ఏర్పడాలంటే దానిలో ఖచ్చితంగా అణువులు ఉండాలి. సో ఆ అణువుల్లో లోపలికి వస్తే పరమాణువులు ఉండాలి. సో అర్థమవుతుందా? ఆ విధంగానే మనకి విజ్ఞాన శాస్త్రం అనేది నిర్మాణం జరగాలంటే చూడండి, నిర్మాణ పద్ధతిలో ఖచ్చితంగా ప్రక్రియలు ఉండాలి. సో ఆ ప్రక్రియలో ఫలితాలు అనేవి ఉంటాయి. సో ఇవి రెండు కలయిగానే మనకు ఏర్పడుతుంది. ఈ ప్రక్రియల్లో మనకేముంటాయి? సంశ్లేషణాత్మకం అనేటువంటి భావన ఉంటుంది. ఈ ఫలితాలను నమ్ముకునే మనకు ఉత్పన్నాలు అనేవి వస్తాయి. వీటి గురించి మన ఫలితం అనేది వస్తుంది. వీటి ద్వారా మనకేమొస్తుంది? ద్రవణాత్మక భావన అనేది వస్తుంది. వీటన్నిటి గురించి చెప్పింది ఎవరు? ఫినిక్స్ అండ్ ష్వాబ్స్. గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా ఉన్నటువంటి ఇవి మనకు సంశ్లేషణాత్మకం గురించి చెప్పుకుంటే, సో ఇవి జ్ఞాన సముపార్జన కోసము, సో చూడండి, జ్ఞాన సముపార్జన కోసం అన్వేషణగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో అన్వేషణ ప్రక్రియగా ఉపయోగపడుతుంటాయి. మనకు జ్ఞానం కావాలి. సో జ్ఞానం కావాలంటే మనం ఏం చేయాలి? చూడండి, జ్ఞానం కావాలి మనకు. ఈ సబ్జెక్టుకు సంబంధించినటువంటి జ్ఞానం మనం నేర్చుకోవాలి. అంటే విద్యార్థి ఏం చేయాలి? సో విద్యార్థి కాదు, ఉపాధ్యాయుడే. సో ఉపాధ్యాయుడే పద్ధతి కాబట్టి సో ఉపాధ్యాయుడే జ్ఞానం అనేది ఏర్పాటు చేసుకోవాలి. సో అప్పుడు ఏం చేయాలి అంటే వివిధ మ్యాటర్లను అన్వేషించాలి.
సర్చింగ్ చేయాలి. సో ఆ సర్చింగ్ ప్రాసెస్ని తెలిపేదే మనకు సంశ్లేషణాత్మక నిర్మాణం. అర్థమవుతుందా? ఈ సంశ్లేషణాత్మక నిర్మాణం అంటే ఏంటంటే, మన ఉపాధ్యాయుడు ఒక లెసన్ చెప్పాలనుకుంటున్నాడు, సో లేదా ఏదో ఒకటి కాన్సెప్ట్ చెప్పాలనుకుంటున్నప్పుడు మనకు విజ్ఞాన శాస్త్రంలో ఏం తెలుస్తుందంటే, అతను ఫస్ట్ జ్ఞాన సముపార్జన అంటే కాన్సెప్ట్కి జ్ఞానం పెంచుకోవడానికి ఏం చేసుకోవాలి, అన్వేషణ ప్రక్రియ అనేది చేసుకోవాలి. సో ఆ ప్రక్రియను తెలిపేటివి మనకు ఏంటివి, సంశ్లేషణాత్మక నిర్మాణాలు. అర్థమవుతుందా? సో చూడండి, అవి ఏమేమి ఉంటాయి, ఏమేమి చేస్తాడు, వెతుకులాడలో పరిశీలిస్తాడు, సో అబ్జర్వేషన్ చేస్తాడు, సర్చింగ్ చేస్తాడు, తనను వర్గీకరించుకుంటాడు. సో చూడండి, అర్థమవుతుందా? పరిశీలిస్తాడు ఆ అంశాన్ని, సర్చింగ్ చేస్తాడు, వెతుకుతాడు, అదేవిధంగా వర్గీకరించుకుంటాడు కాన్సెప్ట్. సో ఈ విధమైనటువంటి కాన్సెప్ట్లు ఎక్కడ ఉంటాయి అని అంటే జ్ఞాన సముపార్జనలో ఉంటాయి. ఇవి ఎక్కడ ఉంటుందంటే సంశ్లేషణాత్మక నిర్మాణంలో ఉంటుంది. ఇవి ఏ దానికి సంబంధించినటువంటి ప్రక్రియలకు సంబంధించినటివి ఈ ప్రక్రియలు. అర్థమవుతుందా? నెక్స్ట్ మనకు ఫలితాల దగ్గరికి వస్తే, సో ఫలితాలు అనేటివి ఏంటివంటే, ఈ విధంగా ఏర్పడినటువంటి వీటికి మనం ఏం చేయాలంటే, సో జ్ఞాన సముపార్జన ద్వారా తీసుకొచ్చాం కదా, ఈ ఏర్పడినటువంటి ఫలితాలను మనం ఏం చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి. అంటే ఏం చేయాలి, ఉత్పత్తులను ఏర్పాటు చేసుకోవాలి, అంటే ఉత్పత్తులుగా ఉపయోగించుకోవాలి. ఆ ఉత్పత్తులు ఏమొస్తాయి మనకు అంటే చూడండి, ఏమొస్తాయి, యథార్థాలు వస్తాయి, అంటే సత్యాలు, యథార్థాలు వస్తాయి, భావనలు వస్తాయి, సాధారణీకరణలు వస్తాయి. చూడండి, సాధారణీకరణలు వస్తాయి, సూత్రాలు వస్తాయి, నియమాలు వస్తాయి. అర్థమవుతుందా? ఈ విధంగా ఇది మేము మళ్ళీ ఇంట్రొడక్షన్ పార్ట్లో నీటికి చెప్పడం జరిగింది. సో యథార్థాలు వస్తాయి, భావనలు వస్తాయి, సాధారణీకరణలు వస్తాయి, సూత్రాలు వస్తాయి, నియమాలు వస్తాయి. ఈ విధంగా మనకు వేటి ద్వారా వస్తాయి, ఉత్పత్తుల ద్వారా వస్తాయి, మన ఏర్పరిచినటువంటి ఫలితాల ద్వారా వస్తాయి. సో చూడండి, కాబట్టి ఈ ఫలితాలే మనకు విజ్ఞాన శాస్త్రంలో ఒక భాగంగా చెప్పడం అనేది జరిగింది. సో ఈ ప్రక్రియలు, ఫలితాల యొక్క నిర్మాణమే మనము విజ్ఞాన శాస్త్రం అని చెప్తాం. అర్థమవుతుందా? విజ్ఞాన శాస్త్రం అని చెప్తాం. గుర్తుపెట్టుకోండి, విజ్ఞాన శాస్త్రం అంటే ప్రక్రియలు, ఫలితాల యొక్క నిర్మాణం. చెప్పింది ఎవరు? ఫినిక్స్ అండ్ షాప్స్. సో ఈ ప్రక్రియలను నమ్ముకుంటే మనకేమొస్తుంది, సంశ్లేషణాత్మకం వస్తుంది. అంటే అది ఏంది అంటే జ్ఞాన సముపార్జనను అన్వేషించడానికి ఉపయోగపడేది. సో అన్వేషించడానికి ఉపయోగపడేటువంటి ఒక ప్రాసెస్ అదే మనకు ఫలితాలను నమ్ముకుంటే ఏమొస్తాయి అంటే ప్రోడక్ట్స్ వస్తాయి, ఉత్పత్తులు వస్తాయి, ఫలితాలు వస్తాయి. వీటిని మనము ఏమంటున్నాం, ద్రవ్యాత్మకం అంటాం. వీటి గురించి, సంశ్లేషణాత్మకం గురించి, ద్రవ్యాత్మకం గురించి చెప్పింది ఎవరు? ఫినిక్స్ అండ్ షాప్స్. సో ఈ విధంగా మనకు ఒక శాస్త్రం అనేది ఏర్పడాలంటే ఖచ్చితంగా కొన్ని మూలకాల అంటే కొన్ని ఎలిమెంట్ల కలయిక అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఒక అంశం అనేది తీసుకుంటే మ్యాక్సిమం విజ్ఞాన శాస్త్రం పరం మీదనే మనకు నిర్మాణ పద్ధతి అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా? సో నిర్మాణ పద్ధతి అనేది జరుగుతుంది. కాబట్టి నిర్మాణ పద్ధతిలో మనకు ఇవి ఉండడం అనేది జరుగుతాయి. సో విజ్ఞాన శాస్త్రం అనేది మనకు ప్రక్రియలు, సో ఫలితాల యొక్క నిర్మాణంగా చెప్పవచ్చు. సో అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోండి, నిర్మాణ పద్ధతి అంటే ఏం లేదు. సో నిర్మాణం అంటేనే కట్టడం. దానిలో మనకు వివిధ రకాల మూలకాలు అనేవి ఉపయోగపడతాయి. కొన్ని వస్తువులు అనుకోండి, పదార్థాలు అనుకోండి ఉపయోగపడతాయి. ఆ విధంగా మనం సబ్జెక్ట్ని తీసుకుంటే మెయిన్ ఇది విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి పద్ధతి, ఇది నిర్మాణ పద్ధతి. సో ట్రై మెథడ్ అంటేనే 3 సబ్జెక్టుల కలయిక, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఇది సైన్స్కు సంబంధించినది కాబట్టి నేను విజ్ఞాన శాస్త్రం అని తీసుకోవడం జరిగింది. సో ఈ మొత్తం మనకు నిర్మాణ పద్ధతిలో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మనకు మిగిలినటువంటి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో చివరిది. సో చూడండి, మనకి ఇంకా చివరిది ఇంకా మిగిలింది ఏంటంటే వనరుల పద్ధతి మాత్రమే మనకు మిగిలడం అనేది జరిగింది. సో ఇది కొంచెం ఇంపార్టెంట్. సో చూసుకోండి, వనరుల పద్ధతి. సో ఈ కర్రాస్తా చూడండి, వనరుల పద్ధతి. మనకి ఇంకా మిగిలింది వనరుల పద్ధతి. సో వనరుల పద్ధతి అంటే ఏమిటి అంటే, సో వనరులు అంటేనే మీకు తెలుసు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి విషయాలు మనకు వాటికి విలువ ఉండాలి, వాటికి పరిణామం ఉండాలి. సో అవి ఉపయోగితంగా ఉండాలి. ఈ విధంగా మనకి ఉపయోగపడే ఉండేటువంటి ప్రతి ఎలిమెంట్ మనకు ఏమవుతుంది, వనరు కిందకి తీసుకుంటాం. సో మన 8th క్లాస్లో కూడా ఇదే చెప్పడం జరిగింది. సో జాగ్రఫిక్స్ ఏమని చెప్పారు, మానవుడు కూడా ఒక వనరే. ఎందుకంటే మానవునికి సంఘంలో విలువ ఉంటుంది. సో వాటితో పాటు ఏదో ఒక ఉపయోగం అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో పరిణామం అనేది తీసుకొస్తూ ఉంటాడు. ఈ 3 కలిగినట్టు వల్ల దానికి యూజ్ అవుతుంది. సో కాబట్టి ఆ యూజ్ కావడం వల్లనే మానవుడు కూడా ఒక వనరుడు కావడం జరిగింది. ఈ విధంగా వనరులు కావాలంటే ఖచ్చితంగా ఈ 3 ఎలిమెంట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఈ విధంగా ఉన్నటువంటి వనరుల పద్ధతికి ఏ విధంగా ఉంటుందంటే
సో మనకు ఈ పద్ధతిని మనం 2 రకాలుగా చెప్పుకుంటాం. సో వీటికే 2 రకాల పేర్లు ఉన్నాయి. సో వనరుల పద్ధతికి ఇంకొక పద్ధతి ఏంటంటే మూల ఆధార పద్ధతి. సో మూల ఆధార పద్ధతి. సో ఇంకొక పేరు ఏంటంటే ఉమ్మడి భాగస్వామ్య పద్ధతి. సో ఉమ్మడి భాగస్వామ్య పద్ధతి. సో మూల ఆధారం అని ఎందుకు అంటున్నామంటే చూడండి, మనకు ఇది ఎక్కువ శాతం సోషల్లో వాడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో సోషల్లో వాడుతున్నప్పుడు ఈ మూలాధారం ఎందుకు అయిందంటే చూడండి, మనకు సోషల్ వాడుతున్నప్పుడు సో సైన్స్లో అయితే మనకు ప్రయోగ పద్ధతులు ఉంటాయి. సో ప్రయోగశాల ఉంటుంది. సో మొత్తం ఉంటాయి, మనం అక్కడ వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేస్తాం. కానీ మనకు సోషల్గా ఒక ప్రయోగ పద్ధతి ఏమైనా ఉందనుకుంటే ఇది వనరుల పద్ధతి. ఎందుకు అని అంటున్నారంటే ఈ పద్ధతిలో మనము సో నేరుగా వెళ్ళి చూడడమో, సో నేరుగా వెళ్ళి ప్రాక్టీస్ చేయడమో, సో నేరుగా వెళ్ళి నేర్చుకోవడమో జరుగుతుంది. లేదా అక్కడ ఉన్నటువంటి నమూనాలను తీసుకొచ్చి వనరులకు ఉపయోగించుకొని చెప్పడం ద్వారా కూడా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. లేదా కొంతమంది రాసినటువంటి అంశాలను తీసుకుని చదవడం ద్వారా కూడా తెలుస్తుంది. సో చూడండి, ప్రాక్టికల్గా ఉపయోగపడేటువంటి సోషల్కి ఏంటంటే వనరుల పద్ధతి. కాబట్టి ఇది మూల ఆధార పద్ధతి అని చెప్పడం జరిగింది. ఉమ్మడి భాగస్వామ్య పద్ధతి అని ఎందుకు అంటున్నామంటే ఉమ్మడిలోనే ఉంది. సో ఇద్దరు ఎవరు ఉంటారు, ఒకరు ఉపాధ్యాయుడు ఉంటారు, సో నెక్స్ట్ విద్యార్థి ఉంటారు. ఉపాధ్యాయుడు కలెక్షన్ చేసుకొచ్చి మ్యాటర్లను కలెక్షన్ చేసుకొచ్చి కొన్ని కలెక్షన్ కాకపోయినా కూడా అమౌంట్ పెట్టేసి సో మొత్తం చేసి ఏం చేస్తాడు, ఏదో ఒక విధంగా మ్యాటర్ తీసుకొస్తాడు. యాక్టివ్ ఎవరున్నారు, ఉపాధ్యాయుడే ఉండడం లేదు, తీసుకొచ్చి చెప్తాడు. సో విద్యార్థి ఏం చేస్తాడు, కేవలం నిష్క్రియాత్మకంగా ఉండి వాళ్ళకి రెస్పాండ్ ఇస్తూ ఉంటాడు. అంతే. మనకు ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉంటుంది వనరుల పద్ధతి కూడా. కానీ విద్యార్థి పాత్ర అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు దీన్ని నిష్క్రియాత్మకం కిందకి తీసుకుంటాం. ఉపాధ్యాయుడు దీనిలో యాక్టివ్ ఉంటాడు కాబట్టి మనం ఉపాధ్యాయ కేంద్రీకృతం అనేది తీసుకుంటూ ఉంటాం. సో గుర్తుపెట్టుకోండి. కాబట్టి వనరుల పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి అనేది జరిగింది. సో కాబట్టి ఇది ఉమ్మడి భాగస్వామ్య పద్ధతి కిందకి రావడం అనేది జరుగుతుంది. ఈ వనరుల పద్ధతి మనకు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రాథమిక వనరుల పద్ధతి. సో ప్రాథమిక వనరుల పద్ధతి. సెకండ్ వన్ వచ్చేసి మనకు ద్వితీయ వనరుల పద్ధతి అని చెప్తాం. సో ద్వితీయ లేదా గౌణ వనరుల పద్ధతి అని చెప్తాం. సో మనకు ఏవైతే మనకు లభ్యంలో ఉండి సో బేసిక్ ఎలిమెంట్గానే ఉండి, సో అంటే ప్రధాన అంశం అవే ఉండాలి. సో అవే ఉండి వేటి నుంచి సేకరించకుండా సో మనం చూసినట్టువే యథార్థంగా నిజమైన భావన ఉండేటివే మనకు ప్రాథమిక వనరులు అని చెప్తాం. సో మీకు ఇక్కడ రాస్తే తెలుస్తుంది తర్వాత. సో ప్రాథమిక వనరులలో ఏమేమి ఉంటాయి అని అంటే ఒకటి చూడండి, మనకు భౌతిక వనరులు అనేటివి ఉంటాయి. సో ఏముంటాయి, భౌతిక వనరులు అనేటివి ఉండడం జరుగుతుంది. సెకండ్ వన్లో ఏముంటాయి, సో లిఖిత వనరులు అనేటివి ఉంటాయి. సో చరిత్ర చెప్పేటప్పుడు మేము డివైడ్ చేయడం జరిగింది అప్పట్లో కూడా. ఆ తర్వాత మనకి ఏముంటాయి, ఆలిఖిత వనరులు ఉంటాయి. చూడండి, ఆలిఖిత వనరులు ఉంటాయి. సో ప్రాథమిక వనరులు మనం ఏమేమి ఉంటాయి, 3 టైప్స్ తీసుకుంటే భౌతిక వనరులు వస్తాయి, లిఖిత వనరులు వస్తాయి, తర్వాత ఆలిఖిత వనరులు అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. వీటిలో ప్రాథమిక వనరులు. ఈ ప్రాథమిక వనరులో మనకు భౌతిక వనరుల కిందకే వస్తాయి. భౌతికం అంటేనే మనకు ఏంటి, టచ్ చేయగలగాలి, సో చూడగలగాలి. సో అది మనకు భౌతిక వనరులు అనేవి ఉంటాయి. అదేవిధంగా ఎటువంటి రాతపూర్వకంగా అయితే ఉందో సో మనకు అది కట్టడాల రూపంలోనో, సో శిల్పాల రూపంలోనో, లేకపోతే కంటికి కనిపించే విధంగానో సో ఏదో రూపంలో ఉంటాయి. అవి మన భౌతిక వనరులు అంటారు. వీటి కిందికి ఏమొస్తాయి అని అంటే చూడండి, కట్టడాలు వస్తాయి. సో కట్టడాలు వస్తాయి, శిల్పాలు వస్తాయి, సమాధులు వస్తాయి. చూడండి, సమాధులు వస్తాయి. నెక్స్ట్ మ్యూజియం వస్తుంది. సో మ్యూజియాలు కూడా ఉపయోగపడతాయి. సో ఇది కూడా ఒక భౌతిక వనరు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు మసీదు, చర్చి, సో దేవాలయాలు. చూడండి, మనకు భౌతిక వనరుల కిందకి జంతు ప్రదర్శనశాలలు. ఇవల్ల మనకు భౌతికంగా కంటికి కనిపించడంతో పాటు మనకు టచింగ్ కూడా ఉంటుంది. సో ఫీలింగ్స్ మొత్తం మనము ఒక నమూనాగా చూడడం అనేది జరుగుతూ ఉంటాయి. కట్టడాలు, శిల్పాలు, సమాధులు, సో మ్యూజియాలు, సో మసీదు, చర్చి, దేవాలయాలు, సో జంతు ప్రదర్శనశాలలు. సో ఇవల్ల ఏంటికి భౌతిక వనరులు ఇవి. సో ఇవి పరిసరాల్లో కనిపించేటువంటి భౌతిక వనరులు. సో ఇవి ప్రాథమిక వనరులు. అర్థమవుతుందా? సో చూడండి, మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఎందుకంటే టెట్కాంలో దీని గురించి చాలా ప్రశ్నలు రావడం అనేది జరిగింది. అర్థమవుతుందా? సో నెక్స్ట్ మనకు లిఖితం సంబంధించి వస్తే, సో లిఖితానికి సంబంధం వస్తే మనకి ఏమేమి వస్తాయి, సో లిఖిత పూర్వకంగానే ఉండాలి మనకు. సో చూడండి,
మనకు పురాణాలు ఉన్నాయి, చూడండి పురాణాలు ఉన్నాయి, సో ఆది కావ్యాలు ఉన్నాయి, తర్వాత ఇతిహాసాలు ఉన్నాయి. అర్థమవుతుందా? వీటికి సంబంధించినటువంటి మనకు ఏముంటాయి, సో వీటికి సంబంధించినటువంటి డైరీ లైఫ్లు, సో డైరీలు అనుకోవచ్చు. లేక ఇంకా ఆ కాలంలో ఉన్నటువంటి మనకు చట్టాలు కావచ్చు, సో చట్టాలు కూడా తయారు చేస్తారు కదా నేరుగా, సో అవి కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆ కాలంలో ఉన్నటువంటి వీళ్ళు ఇక్కడ చూసినటువంటి మ్యాటర్ను మొత్తం తీసినటువంటి శాసనాలు కావచ్చు. సో ఈ విధంగా మనకు లిఖితపూర్వకంగా ఉండాలి. సో లిఖితపూర్వకంగా చారిత్రక ఆధారం కిందకి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. సో చూడండి పురాణాలు కానీ, సో పురాణాలు ఏం చేస్తాయి, మనకు నేరుగా ఏం చూపిస్తాయి, ఆ కాలంలో నాటి ఉన్నటువంటి జీవిత విధానాల గురించి చూపిస్తాయి, జీవన విధానాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి. సో ఆది కావ్యాలు ఉన్నాయి మనకు, సో రామాయణం, సో మహాభారతం, ఇటువంటివి ఇవి మనకు బేసిక్ ఎలిమెంట్గా ఉంటాయి ఇవి. సో నెక్స్ట్ ఇతిహాసాలు ఉంటాయి, సో ఉపనిషత్తులు ఉంటాయి, సో వేదాలు ఉన్నాయి, సో అదేవిధంగా మనకు శాసనాలు ఉన్నాయి, సో కొన్ని గ్రంథాలు ఉన్నాయి, తర్వాత వచ్చేసి చట్టాలు ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు శాసనాలు ఉండడం జరిగింది. సో ఈ చట్టాలు అనేవి కూడా మనం నేరుగా తయారు చేసుకుంటాం లిఖితపూర్వకంగా. సో కాబట్టి వల్ల మనకు వేటి కిందకి వస్తాయి, ప్రాథమిక వనరులో లిఖిత సంబంధించినటువంటి వనరుల్లో రావడం అనేది జరుగుతుంది. అలిఖిత అంటే ఏమిటంటే, సో సో మనకు గేయాలు, సో గేయాలు అంటే గేయాలు కాదు, సో బుర్రకథ, హరికథ, ఒగ్గు కథ, సో నాటకాలు ఇవి ఉంటాయి కదండి. సో కథకళి, సో కూచిపూడి, సో ఇటువంటి నాటకాలు, సో నాట్యాలు, సో ఇవల్ల మనకు ఉంటాయి కదండి. ఇవల్ల మనం ఏమనుకుంటాం, అలిఖితం సంబంధించినవి. సో ఇటువంటి ఏం రాయం కదా, సో కేవలం నాటకాల రూపంలో అవి మొత్తం చూపించి మనం చరిత్ర ఏం చేస్తుంటాం, తెలుపుతూ ఉంటాం. కాబట్టి ఇవి అలిఖితకు సంబంధించినటువంటి ఆధారాలు ఇవి ప్రాథమిక వనరులో 3 రకాలుగా ఉంటాయి. ఒకటి భౌతిక వనరులు, సెకండ్ వన్ లిఖిత వనరులు, థర్డ్ వన్ అలిఖిత వనరులు. ప్రాథమిక వనరుల మీద ఆధారపడి ఏర్పడేటివే ద్వితీయ వనరులు లేదా గౌణ వనరులు అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ద్వితీయ వనరులు, గౌణ వనరులు అని అంటే ఏమిటంటే, ఈ ప్రాథమిక వనరులు ఈ 3 ఉన్నాయి కదా, సో వీటి మీద ఆధారపడి ఏర్పడేటివి. సో చూడండి మనకు అనక్టోడల్ రికార్డు ఉంది, అనక్టోడల్ రికార్డ్ అనేది ఉండడం జరిగింది. ఇదేం చేస్తుంది, ఏదైనా సరే మనము చూసినటువంటి ఇటువంటి సమాచారాలను ఏం చేస్తుంది, అది ఓన్గా కాదు, సో తర్జుమా చేసుకుని మరి రికార్డ్ అనేది ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. పోర్ట్ఫోలియో ఉంది, సో మనం నేరుగా సేకరించి పెడతాం. సో అందులో ఉన్నటువంటి అంశాలను తీసుకొచ్చి అనలికల్ రికార్డులో ఏర్పాటు చేయడం జరిగింది. సో అనక్టోడల్ రికార్డ్ అనేది మనకు ద్వితీయ వనరుగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనము చేసేటువంటి తర్జుమాలు, సో వీటిని మనం ఏమంటాం, అనువాదాలు. సో అంటే ఏంటి అని అంటే, చూడండి ఒక భాషలో ఉన్నటువంటి అంశాలు ఇంకొక భాషలోకి తర్జుమా చేయడం. యాక్చువల్లీ బేసిక్ ఎలిమెంట్ సంస్కృతంలో ఉందనుకోండి, సో ప్రధాన వనరులు భౌతిక వనరు, లిఖిత వనరులకు సంబంధించినటువంటి సంస్కృతంలో ఉందనుకోండి, వాటిని మనం ఏం చేస్తాము, ఏ తెలుగులోకో ఏ హిందీలోకో ట్రాన్స్లేట్ చేస్తాం. సో ఆ ట్రాన్స్లేట్ చేయడం ఎక్కడ ఉంటుందంటే ద్వితీయ వనరులో ఉంటుంది. అర్థమవుతుందా? సో ద్వితీయ వనరులో ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడు రామాయణం అనేది ఇక్కడ ఉంది మనకు. సో రామాయణం అనేది మనకు వాల్మీకి రచించడం అనేది జరిగింది. అది మనకు మెయిన్, సో అది మనకు బేసిక్గా ఉండదు. వాటిని ఆధారం చేసుకొని ఆ రామాయణం కాన్సెప్ట్ తీసుకొని మనకు మొల్ల రామాయణం, రంగనాథ రామాయణం, సో ఈ విధంగా రావడం అనేది జరిగింది. సో చూడండి ఈ విధంగా వచ్చేటివి అనువాదాలు. అవి అర్థమవుతున్నా, అవి అనువాదాలు. ఇప్పుడు మనకు ఒక ప్రజెంట్ మనకు ఒక ఎదుటనే యాక్సిడెంట్ జరిగింది, సో యాక్సిడెంట్ అయింది, సో ప్రమాదం జరిగితే అది మనం నేరుగా చూస్తున్నాం. సో నేరుగా కళ్ళ ముందు జరిగింది, ప్రజెంట్ జరిగింది, మొత్తం జరిగింది, అది మనం భౌతిక కిందకి తీసుకుంటాం. నెక్స్ట్ రోజు అది న్యూస్ పేపర్లో వస్తుంది. సో న్యూస్ పేపర్లో వస్తుంది. ఆ న్యూస్ పేపర్లో రావడం అనేది ఏంది, అది అనువాదం. అక్కడ జరిగినటువంటి సంఘటనను వీడేం చేశాడు, అనువాదం చేసి అక్కడ ఇవ్వడం అని జరిగింది. ఇప్పుడు ఈ చట్టాలు ఉన్నాయి. సో ఈ చట్టాలను పార్లమెంట్లో ఏం చేస్తారు, చట్టాలు తయారు చేస్తారు. లోక్సభ నుంచి రాజ్యసభ నుంచి ఎక్కడికి పోతుంది, రాష్ట్రపతి దగ్గరికి పోతుంది. సో అక్కడ సంతకం చేస్తే చట్టంగా మారిపోతుంది. ఆ చట్టంగా మారినటువంటి ఇవి మనకు ఎక్కడ ఉంటాయి, రాజ్యాంగంలో. సో చట్టాలు, ఆర్టికల్ అవి రాసి పెట్టుకుని ఉంటారు. అది మనకు బేసిక్. అవి ఎక్కడ వస్తుంది, రాజ్యాంగాలు అనేటివి లిఖితం కిందికి వస్తాయి రాజ్యాంగాలు అనేవి. దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ రోజు ఏం చేస్తారు, న్యూస్ పేపర్లో ఏం చేస్తారని రాస్తారు. సో పలానా సందర్భం జరిగింది న్యూస్ పేపర్ రాస్తారు. అది అనువాదం.
అది ద్వితీయ వనరుల కిందకి వస్తుంది. సో చూడండి, ప్రాథమిక వనరుల మీద ఆధారపడేటివి మనకు ద్వితీయ వనరులు అని చెప్పడం జరుగుతుంది. సో వీటిని మనము గౌణ వనరులు అని చెప్తాము. సో చూడండి, పోయినసారి టెట్ కమిటీ అట్లా ఏమడగడం జరిగిందంటే మ్యూజియం నెక్స్ట్ వార్తాపత్రికలు అనేటివి ఏ వనరుల కిందకి వస్తాయని అడగడం జరిగింది. ఒకటి భౌతిక, నెక్స్ట్ వచ్చేసి గౌణ అని. సో సెకండ్ ఆప్షన్లో భౌతిక అని. సో నెక్స్ట్ ఆప్షన్లో గౌణ అని. సో ఇంకా ఆప్షన్లో గౌణ నెక్స్ట్ భౌతిక వనరులు అని ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు కాబట్టి నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఏవైతే మనకు భౌతికంగా పర్యావరణంలో లభిస్తాయో అవి భౌతిక వనరులు, ఆధారాలు లిఖితపూర్వకంగా ఉంటాయో అవి లిఖిత వనరులు. సో ఎటువంటి లిఖిత ఆధారము లేకుండా ఉన్నటువంటివి మనకు నాటకాల రూపంలో సో మనకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అటువంటివి మనకు అలిఖిత కిందకి వస్తాయి. వీటి మీద ఆధారపడి మనకు తర్జుమా అనువాదం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. సో అనువాదం జరిగినటువంటివి మనకు ద్వితీయ లేదా గౌణ వనరుల కిందికి రావడం అనేది జరుగుతుంది. వీటిని మొత్తం చెప్పేవాడు ఉపాధ్యాయుడు. సో కాబట్టి చూడండి, ఈ పద్ధతి యొక్క ఉపయోగం ఏంటంటే, సో ఉపయోగం ఏమైనా ఉందండి. ఈ పద్ధతిని ఉపయోగించుకొని చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు, సంస్కృతి, సాంప్రదాయాలు మొత్తం చెప్పొచ్చు. అర్థమవుతుందా? ఈ కోటలు, కట్టడాలు, శిల్పాలు ఇవల్ల చూపించి మన సంస్కృతి, సాంప్రదాయాలు మొత్తం చెప్పొచ్చు. మన చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలు తెలిపించవచ్చు. సో చరిత్రకు సజీవంగా చూడడానికి ఉపయోగపడతాయి. సో చరిత్ర బతికి ఉంది, సో చరిత్రకు ఆధారం ఇవ్వని చెప్పడానికి ఉపయోగపడతాయి. అర్థమవుతుందా? పిల్లవానికి చరిత్రకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ని ఇంట్రెస్ట్ తెప్పించడానికి కూడా ఉపయోగపడతాయి. అర్థమవుతుందా? సో కాబట్టి చూడండి, ఇంత ఉపయోగకరంగా ఉంటుంది. సో మనకు ఉపయోగకరంగా ఏ విధంగా ఉండదు. సో లోపాలు కూడా ఉంటాయి. సో లోపాలు ఏమున్నాయంటే చూడండి, ఈ పద్ధతికి ఇది సమయం ఎక్కువగా తీసుకుంటుంది, దాంతోపాటు ఖర్చు ఎక్కువగా అవుతుంది. ఎందుకంటే కొన్ని సేకరించుకోవాల్సి ఉంటుంది, కొన్ని ఖర్చు పెట్టి తీసుకుని రావాల్సి ఉంటుంది. అది కూడా మనకు సమయం కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది. ఇక్కడ విద్యార్థి అనేవాడు సో నిష్క్రియాత్మకం. సో కాబట్టి చూడండి, మనకు ఈ వనరుల పద్ధతి గురించి మనకు ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఇవల్ల మనకు ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు. సో ఇవల్ల మనకి ఏంటివి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు. సో గుర్తుపెట్టుకోండి, మనకు కేవలం కాన్సెప్ట్లో 6 ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఒక్కొక్క దాని గురించి మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. మనకు పార్ట్ 1లో ఇవి చెప్పడం జరిగింది. మిగిలినది మనకు ఈరోజు చెప్పుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ మనకు వచ్చేసి ఏమొస్తుందంటే విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు అనేవి రావడం జరుగుతుంది. సో విద్యార్థి కేంద్రీకృతంగా ఉన్నటువంటి పద్ధతులు నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం చెప్పుకోబోతాం. సో దాంట్లో మనకు అన్వేషణ పద్ధతి, సో ప్రకల్పన పద్ధతి, సో ఆగమన, నిగమన, విశ్లేషణ, సంశ్లేషణ, సో వాద, సంవాద, చర్చ, సో నెక్స్ట్ వచ్చేసి కిండర్ గార్డెన్, సో నెక్స్ట్ వచ్చేసి మాంటిసోరీ, నెక్స్ట్ వచ్చేసి సమస్య పరిష్కారం. సో ఇవల్ల మనం చెప్పుకుంటే చాలా ఉన్నాయి. అవి గుర్తుపెట్టుకునే బదులు ఈ 6 గుర్తుపెట్టుకుంటే మనకు బేసిక్ మీద అడిగినప్పుడు మనకు ఛాన్స్ అనేది ఉంటుంది. సో మెయిన్గా సో ఈ 6 మాత్రం మనం ఖచ్చితంగా నేర్చుకోండి. అర్థమవుతుందా? సో కింది వాటిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కాదు అని అడిగాను అనుకోండి, సో ఈ 3 ఏదో ఒకటి ఇచ్చి అక్కడ విద్యార్థి కేంద్రీకృత పద్ధతి ఇస్తారు. లేదా కింది వాటిలో ఉపాధ్యాయ కేంద్రీకృతము మరియు విద్యార్థి కేంద్రీకృతం సంబంధించిన పద్ధతులు ఏంటి వరుసగా అన్నాడు అనుకోండి, సో మీకు కన్ఫ్యూజ్ కావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ వారం నేర్చుకున్నారు అనుకోండి, అవి ఆటోమేటిక్గా విద్యార్థి కేంద్రీకృత పద్ధతుల కిందకి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి చూడండి, మనకాడ సో 100 అంశాలు నేర్చుకునే బదులు ఆ 100 అంశాలకి సొల్యూషన్ 6 అంశాలు తెలుస్తున్నాయంటే ఆ 6 అంశాలు నేర్చుకోవడమే మేలు. ఎందుకంటే టైం కూడా సేవ్ అవుతుంది. సో మిగిలినటువంటి విద్యార్థి కేంద్రీకృత పద్ధతుల కిందకి వెళ్ళిపోతాం. అర్థమవుతుందా? సో కాబట్టి మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. సో ఇవి మనకి ఈరోజు కాన్సెప్ట్గా చెప్పుకోవడం అనేది జరిగింది. ఇంతో మనకు బోధన పద్ధతుల్లో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి అనేది కంప్లీట్ కావడం జరిగింది. సో మా ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్తి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఎక్కడ కూడా స్కిప్ చేయడానికి అయితే ట్రై చేయకండి. సో స్కిప్ అయితే చేయొద్దు. సో మీకు ఒకసారికి 2 సార్లు వింటూ ఉంటే అర్థం అవుతూ ఉంటాయి. కాబట్టి చూడండి, స్కిప్ చేయదండి. సో మా ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే సో మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.